అస్సలం వాలేకుమ్. నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే ఈరోజు నేను ప్రత్యేకంగా ఒక వీడియోని మీ అందరి కోసం, అంటే మీ విన్నపం నా దగ్గరికి వచ్చే చాలామంది నా మిత్రులు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, నా ఫాలోవర్స్ కానీ, నా దగ్గర తమ తమ కష్టాలు చెప్పుకునే వాళ్ళు కానీ, ఎంతోమంది చాలామంది చాలా కాలంగా ఒక ప్రయాసపడుతున్నారు. ఎందుకు అంటే ఒక విషయం మీద, గురువుగారు మాకు చాలామంది శత్రువులు ఉన్నారు, ప్రత్యేకంగా ఒక శత్రువు ఉన్నాడు, అతన్ని మనం ఏమీ చేయలేకపోతున్నాం. అంటే మాకు చాలా విధాలుగా అతను చాలా నష్టం చేశాడు. అయితే మనకి ఆస్తి విషయంలో తగాదాల్లో కానీ, మాట పెరిగి తగాదాల్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ గురుగారు ఒక శత్రువు ఉన్నాడు, ఆ శత్రువుని నేను జయించలేకపోతున్నాను. అంటే చాలా విధాలుగా నేను ప్రయత్నం చేశాను, అయినా కానీ ఆ శత్రువుని నేను జయించలేకపోతున్నాను. అయితే దీనికి నాకు ఏమన్నా మంచి ఉపాయం కానీ, ఏదైనా కార్యం కానీ చేయగలరా అన్నప్పుడు నేను వాళ్ళకి చెప్పింది ఒకటే. ఏంటంటే మనం శత్రువుని జయించడం కాదు, మనకు కావాల్సింది ఏమిటి అంటే శత్రువుని ఎంత ఇదిగా ప్రేమించాలి అంటే అతను కూడా తిరిగి మనల్ని ప్రేమించే విధంగా మనం అతనికి ప్రేమను ఇవ్వాలి. అంటే ప్రేమించడం అంటే శత్రువు మనం మనకి ఎన్ని ఆటంకాలు చేసినా మనం ఏదో ఒక చెంప మీద పడితే ఇంకో చెంప చూపించడం, అటువంటి విషయాలు నేను చెప్పట్లేదు మీకు. కొంతకాలం వరకే భరించగలిగే అంత శక్తి దేవుడు మనకి ఇచ్చినంత వరకే. మనం భరించలేనంత శత్రువు కూడా మన మీద చాలా నిందలు వేయడం కానీ, కావాలని మనల్ని నష్టం చేయడం కానీ, అలాంటి విషయాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క నేను చెప్పబోతున్న ప్రయోగాన్ని మీరు ఉపయోగించాలి. లేదు అన్నెసరీగా ఏదో చిన్న మాటకి మాట పెరిగి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చుట్టాల్లో కానీ, అన్నతమ్ముల్లో కానీ, ఇంకెవరి మధ్యనైనా కానీ, ఇంకే సంబంధాలు, ఇంకే బాంధవ్యాల్లో కానీ గురుగారు అతను నాకు శత్రువు, నేను అతన్ని వినాశనం చెయ్యాలనుకుంటున్నా అని ఎవరు దీనిని ప్రయోగించకూడదు. ఇది ప్రయోగిస్తే మటుకు దానికి బాధ్యులు మీరే అవ్వాలి. ఎందుకంటే అన్ని విధాలుగా మనం మాట చెప్పి విననప్పుడు శత్రువు మన మీద ఇంకా అబాండాలు వేయడం, నిందలు వేయడం, లేదా మన పరువు నష్టం చేయడం, లేదా కొన్ని ఆస్తి విషయాల్లో తగాదాలు వచ్చి అనవసరంగా ఆస్తిని మన దగ్గర నుంచి లాక్కోవడం, అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ మాట వచ్చి ఏదో ఒక మాట అన్నారు కదా, నేను శత్రుత్వం పెంచుకొని నీ మీద నేను ప్రయోగం చేసేస్తాను, లేదా శత్రుత్వం మనసులో పెట్టుకొని ఏదో మనం రివెంజ్ తీర్చుకోవాలి అనే విధంగా మాత్రం నేను ఇప్పుడు చెప్పబోయే దీనిని మీరు పాటించకూడదు. అన్ని విధాలుగా ప్రయత్నాలు జరిగిపోయినాయి. శత్రువు ఎంత చెప్పినా మన మాట వినటం లేదు, లేదా మన మాట పట్టించుకోవడం లేదు. పోలీస్ స్టేషన్లో వెళ్ళి లేదా కోర్టుల చుట్టూ వెళ్ళి ఎన్ని విధాలుగా చెప్పినా కానీ శత్రువు మనకి హాని చేయడానికి మాత్రమే ఉన్నాడు. అటువంటి అప్పుడు మాత్రమే నేను ఇప్పుడు చెప్పబోతున్న మీరు ప్రయోగాన్ని ఉపయోగించుకోవాలి. అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ దీనిని ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఒకటే ఒక ఆధారం ఏమిటి అంటే, ముందు నువ్వు క్షమించడం నేర్చుకో. ఏ మతంలో అయినా, ఏ కులంలో అయినా క్షమించడం నేర్చుకోలేకపోతేనే ఇటువంటివి వస్తాయి. ముందు క్షమించడం నేర్చుకోవాలి. ఎంత క్షమించినా కానీ ఆ శత్రువు మనకి హాని చేయడానికే ఉన్నాడు, మనకి వినాశనం చేసేసాడు, మన కుటుంబాన్ని నాశనం చేశాడు, మన ఆస్తిని నాశనం చేశాడు, మన ఉద్యోగాన్ని నాశనం చేశాడు, మన వ్యాపారాన్ని నాశనం చేశాడు. ఇంకా మనం ఎంత క్షమించినా కానీ మన దారికి రావటం లేదు అన్నప్పుడు మాత్రమే ఈ ప్రయోగాన్ని మీరు ఉపయోగించాలి. ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నాను అంటే, ఈ ప్రయోగం చాలా బలమైనది. శత్రువు వినాశనం తప్పించి ఇంకా ఏ దారి ఉండదు. ఏమి జరిగిందా, ఏ గుడికి వెళ్ళినా, ఏ పంతులు గారి దగ్గరికి వెళ్ళినా, ఇంకే శుద్ర పూజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ దీనికి విరుగుడు అనేది ఉండదు. అంటే విరుగుడు కాదు కదా, అసలు ఏమి జరిగిందా అనేది కనిపెట్టలేరు. ఇది చాలా సులువైనది. అలాగని
చాలా భయంకరమైనది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రండి ఇప్పుడు మనం నేర్చుకుందాం అసలు ఏమి చెయ్యాలి. శత్రువుని జయించాలి అంటే శత్రువుని జయించడం కాదు, శత్రువుని జయించడం, శత్రువుని వినాశనం చేయడం. ఇది మనం ఏమి చేయాలి. మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఒక కలం అంటే పెన్ను. అది పెన్ను ఏంటంటే నార్మల్గా ఉండొద్దు, అయితే మనం ఇనపతో తయారు చేసుకోవాల్సిన పెన్ను అనమాట. ఇది అంటే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఒక రాడ్డుతోని మనం ఇనప రాడ్డుతోని మనం పెన్నులాగా దీనికి ఒక షేప్ ఇవ్వాలి. ఈ పెన్ను షేప్ ఇవ్వాలి. ఇది ఒక వస్తువు మన దగ్గర ఉండాలి. మొట్టమొదటిగా మనకి ఈ వస్తువుల కన్నా మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే శత్రువు యొక్క పూర్తి పేరు, అతని తల్లి యొక్క పూర్తి పేరు. ఈ రెండు ఉంటే చాలు. శత్రువు పూర్తి పేరు, అతని యొక్క తల్లి యొక్క పూర్తి పేరు. నెక్స్ట్ ఇంకొకటి, దాని తర్వాత కావాల్సింది మనకి ఇటువంటి ఇనప రాడ్డుతో తయారు చేసిన పెన్ను ఒకటి తయారు చేసుకోవాలి. రెండోది, ఈ పెన్నుతోనే మీరు నేను చెప్పబోయేది చెప్పే సమయంలో, చెప్పే వారం రోజు, చెప్పే రోజు మాత్రమే మీరు తయారు చేయాలి. ఇది మొట్టమొదటిగా మీరు కావాల్సింది. రెండోది, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే ఈ విధంగా మీరు ఒక యంత్రాన్ని తయారు చేసుకోవాలి. ఈ యంత్రంలో మీరు అంటే నేను ఇప్పుడు మీకు హిందీలోను తెలుగులోను రెండిటిలోనూ ఇస్తున్నాను. ఈ రెండిట్లో ఎందుకు ఇవ్వటం జరుగుతుందంటే నా ప్రేక్షకుల్లో, నా ఫాలోవర్స్లో చాలామంది హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, చాలామంది చాలా మతాల నుంచి, చాలా కులాల నుంచి ఉన్నారు. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇది మీరు మంగళవారం రోజు మాత్రమే చెయ్యాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మంగళవారం రోజు, అమావాస్య తర్వాత వచ్చే మొదటి మంగళవారం రోజు మాత్రమే దీనిని చెయ్యాలి. ప్రతి మంగళవారం చేయకూడదు. అమావాస్య తర్వాత వచ్చే మొదటి మంగళవారం రోజు మాత్రమే తయారు చేయాలి దీన్ని. ఈ విధంగా ఒక సర్కిల్ అంటే ఒక ఈ ఆకారాన్ని వేసుకొని ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక లైను వేసుకొని దీంట్లో మీరు రాయవలసింది ఏమిటి అంటే యాహారోత్, 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 యాహారోత్. ఈ నాలుగు వైపులా యాహారోత్ అనేది రాసుకోవాలి. యాహారోత్ అనేది రాసుకోవాలి. మొట్టమొదటిగా ఇక్కడ రాయాలి, రెండోసారి ఇక్కడ రాయాలి, మూడోసారి ఇక్కడ రాయాలి, నాలుగోసారి ఇక్కడ రాయాలి. ఇలా రాసిన తర్వాత దీంట్లో అంటే దీన్ని దేనితో రాయాలి అనేది మీకు ఇంకా చెప్పలేదు. ఈ ఇనుపతో తయారు చేసుకున్న అంటే ఇనుప రాడ్డుతో తయారు చేసుకున్న కలముతో మాత్రమే రాయాలి. రెండోది, మీరు బ్లాక్ ఇంక్ మాత్రమే యూజ్ చేయాలి. అంటే బాల్ పెన్స్ కానీ ఇంకేమి కానీ యూజ్ చేయకూడదు. తెల్లని కాగితం తీసుకోవాలి, దాని మీద ఇటువంటి ఆకారం రాసుకోవాలి. యాహారోత్ బ్లాక్ ఇంక్తో మాత్రమే, ఈ కలంతో మాత్రమే రాయాలి. ఈ కలంతో మాత్రమే రాయాలి. బ్లాక్ కలర్ ఇంక్తో అంటే నల్ల రంగు ఇంక్తో మాత్రమే రాయాలి. యాహారోత్, 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 యాహారోత్. ఇది రాసిన తర్వాత మీరు శత్రువు యొక్క పూర్తి పేరు మరియు అతని యొక్క తల్లి పేరు, అలాగే ఇక్కడ కూడా శత్రువు యొక్క పూర్తి పేరు మళ్ళీ అతని యొక్క తల్లి పేరు ఇది రాసిన తర్వాత మీరు అదే రోజు లేదా మరుసటి రోజు అంటే మంగళవారం మీరు రాత్రి తయారు చేసుకుంటారు దీన్ని. బుధవారం రోజు మీరు ఏం చేయాలంటే బుధవారం రోజు దీనిని చిన్న పేపర్ మీద రాసుకోవాలి. మరి ఇంత పెద్ద పేపర్ మీద రాయకూడదు, మీరు చాలా చిన్న పేపర్ మీద రాయాలి. దీనిని మీరు ఎక్కడైతే శత్రువు నడుస్తాడో అంటే అతని రాకపోకలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీరు దీన్ని చేసుకోవాలి. ఎక్కడైతే శత్రువు యొక్క రాకపోకలు ఉంటాయో ఆ శత్రువు రాకపోకల మధ్యలోనే మీరు దీనిని పారవేయాలి. అంటే దీన్ని ఇట్లానే పేపర్ మడత పెట్టేసి మొదటిగా కుదిరితే అతని ఇంటిలో భూమిలో పాతి పెట్టాలి, లేదా అతని ఇంటి ఆవరణలో ఏదైనా ప్లేస్ ఉంటే, ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ పాతి పెట్టాలి. లేదు అది కూడా కుదరటం లేదు అంటే ఆఫీస్కి వెళ్ళే దారిలో కానీ, లేదా ఇంటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే దారిలో కానీ, అతను నడిచే దారిలో ఎక్కడో ఒక చోట దీనిని పారవేయాలి. ఒకవేళ ఇంటిలో పెట్టాలి అనుకుంటే ఇంటిలో పాతి పెట్టాలి. అంటే వరండాలు అలాంటివి ఉంటాయి కదా, వాటిలో పాతి పెట్టాలి.
రెండో విషయం, ఇది అయిన తర్వాత అతను దీని మీద నుంచి 1, 2, 3 సార్లు దీని మీద నుంచి నడిచేలాగా, అతను నడిచే దారి ఏదైతే ఉంటుందో దాని దగ్గర మాత్రమే ఇది పెట్టాలి. మొట్టమొదటిసారిగా ఇది మొదటి ప్రయోగంలోనే మీకు ఫలితాన్ని చూపిస్తుంది. ఒకవేళ మొదటి ప్రయోగంలో ఫలితాన్ని చూపించలేకపోతే 14 రోజుల తర్వాత మీరు దీనిని మళ్ళీ ప్రయోగించాలి. అంటే 14 రోజుల తర్వాత మళ్ళీ అమావాస్య అవసరం లేదు, మళ్ళీ మంగళవారం రోజు మాత్రమే మీరు దీనిని మళ్ళీ ప్రయోగించాలి. అట్లాగా దీనిని 1 సారి, 2 సార్లు, 3 సార్లు ప్రయోగించగలరు. ఈ 3 సార్లు ప్రయత్నించిన తర్వాత మీరు శత్రువు యొక్క వినాశనాన్ని మీ కంటితో మీరే చూస్తారు. అతనికి ఆర్థిక ఇబ్బందులు కానీ, శారీరక ఇబ్బందులు కానీ, మానసిక ఇబ్బందులు కానీ మొదలైపోతాయి. ఇంకా అతను ఏమి చేసుకున్నా కానీ క్షమాపణ ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మీకు ప్రాణహాని ఉన్న శత్రువుతో మాత్రమే ఇది మీరు చేయాలి. చిన్న గొడవలు ఉన్న శత్రువుకి మీరు దీనిని ప్రయోగం చెయ్యకూడదు. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు చేయవలసిన ప్రయోగం. ఇంతకు మించి మీరు చేయవలసింది ఏమీ ఉండదు. ఒకసారి విఫలం అవ్వదు. కొంతమందికి ఒకసారితోనే ఫలితం చూపిస్తుంది, లేదా 2 సార్లు, లేదా 3 సార్లు. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. దీనిని మీకు ప్రాణహాని ఉన్న శత్రువు, లేదా మీరు క్షమించరాని తప్పు మీ మీద చేసేసిన శత్రువుతో మాత్రమే దీన్ని ప్రయోగం చేయాలి. దయచేసి మీకు ఈ ఛానల్ ద్వారా ఉపయోగం ఉంటే దయచేసి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఈ వీడియోని ముందుకు పంపించండి. ఇటువంటి ఇంకా ఎన్నెన్నో వీడియోలు మీకోసం నేను చెప్పడానికి, మీకోసం నేను మిమ్మల్ని నేర్పించడానికి, మీకు జాగృతం చేయడానికి, మీరు జీవితంలో చక్కగా సుఖంగా ఉండటానికి మీకు ఇటువంటి ప్రయోగాలు, ఉపాయాలు ఎన్నెన్నో చెప్పడం జరుగుతుంది ఈ ఛానల్ ద్వారా. దయచేసి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు. నమస్కారం. మీ